తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నా పేరు మణికంఠ. ఎప్పటి నుంచి చేస్తున్నా మార్కెట్? 6-7 సంవత్సరాలు చేస్తాను. అన్నాలు వచ్చి ఉంటారా? రారు ఇక్కడ. ఓన్లీ సొంత జనాలే వస్తారు. వాళ్ళు వచ్చి కొంటుంటారట కదా, కొనుక్కొని వెళ్ళేవారట? కొనరు, రారు ఇక్కడ. ఇప్పుడు వస్తుంటారా? ఎప్పుడు రా అంటే పోలీసులు వచ్చేవారు అప్పుడు కొని? అంటే మనకి వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా, ఇలా జనాలు వచ్చినట్టే వచ్చి కొనుక్కొని వెళ్తారు ఎవరైనా. పోలీసు వాళ్ళు రారు ఇక్కడ. ఇక్కడ ఏం దాడులు జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటాయి. మా ఏం దాడులు అంటే వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతాయి కానీ ఇక్కడ అయితే జరగలే. బయట ఎక్కడెక్కడో జరుగుతాయి. ఇక్కడ వస్తువులని కొనుక్కొని అమ్ముతుంటారా లేదంటే ఇంకా ఏమైనా దళారులు ఉన్నారు ఇక్కడ? అంటే మనం జనాలకు అమ్ముకోవడమే. దళారులు లేరా? లేదు. ఇక్కడ అన్ని బయట నుంచి వస్తే మార్కెటా, లోపల నుంచి కూడా వస్తాయి? బయట నుంచి వచ్చే మార్కెట్, చెర్ల నుంచి వచ్చే మార్కెట్. ఇక్కడ పండించి వచ్చిన మార్కెట్ ఎక్కడ ఉంది? పక్కన పెడుతున్నారు చిన్న చిన్న షాపులు, అవి ఇక్కడ పండించినాయి. అన్నాలు లేకపోయినా పర్వాలేదు? పర్లేదు. ఉన్నప్పుడు బాగుందా, లేనప్పుడు బాగుందా? లేనప్పుడే బాగుంది. ఎందుకు అంటే ఎవరనేది మనకు తెలియదు కదా, ఇక్కడ వాళ్ళని వీళ్ళని తెలియదు కదా. సేమ్ అలాగే ఉంది యాస్టీజ్గా. అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు అలాగే. మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? చింతపండు కానీ బియ్యం కానీ ఏది ఇవ్వాలన్నా డబ్బులు ఇచ్చుకుంటారా? ఎన్ని కేజీలు చింతపండు తీసుకుంటే ఎన్ని కేజీలు బియ్యం ఇస్తారు? డబ్బులు అయితే 40 రూపాయలు ఇస్తామండి చింతపండుకి కేజీ. అదే బియ్యం అయితే 10 కేజీలకు 15 కేజీలు చింతపండు అయినప్పుడు 10 కేజీలు అట్లా ఇస్తాం. బియ్యం ఇస్తారు, ఇంకేమైనా ఇస్తాం? బియ్యం ఇస్తాం, ఉల్లిపాయలు బంగాళదుంపలు అవన్నీ సరి ఈక్వల్ ఇస్తాం. అంటే వస్తు మార్పిడి ఉంది ఇంకా? అవును. ఎందుకు డబ్బులు తీసుకోవచ్చు కదా? డబ్బులు అంటే వాళ్ళు కావాలంటారు, వాళ్ళు మేమేం చేయలేము దానికి. అది వచ్చినప్పుడు మా వ్యాపారం పోద్ది కదా. అయ్యా ఇవి కావాలంటారు వాళ్ళు, కావాలంటే మేము ఇవ్వకపోతే మళ్ళీ రెండోసారి మాకు డబ్బులు కూడా రారు. ఏమి ఇస్తుంటారు ఇక్కడ? చింతపండు ఒకటే ఇంకేముంటాయి? ఇప్ప పూలు ఇస్తారండి. ఇప్ప పువ్వు, ఇంకా చింతగింజలు ఇస్తారు. మీరు పువ్వు తీసుకొని ఇప్ప పువ్వు తీసుకొని మేము వీళ్ళకి అమ్మేస్తాం. మండి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము రిటైల్ తీసుకుంటాం, హోల్సేల్గా వాళ్ళకి అమ్మేస్తాం. ఇక్కడ చింతపండు కేజీ ఎంత కొంటారు? చింతపండు వచ్చి 40 రూపాయలు. కిందకి ఎంత అమ్ముతారు? 45, 46. కానీ మీకు మరి ఖర్చులు ఉంటాయి కదా? ఉంటాయి కదా. చింతపండు ఇంకేముంటాయి? ఇప్ప పువ్వులు కాకపోతే సీజన్ రాలేదు ఇంకా. అదేంటిది? అవి పాత చిన్న ఇప్ప పువ్వులు. ఇప్ప పువ్వు ఇది? ఇప్ప పువ్వు. దీంట్లోంచి సారా వస్తుందా? సారాకు ఇంకా మిగతాది ఏం చేస్తారో మనకు తెలియదు. యాక్చువల్గా అయితే సారే ఇటుకేసులు. మీది ఎవరికి అమ్ముతారు ఇది? వస్తారండి ఇక్కడ సేట్లు వస్తారు, ఆవుపిల్లి ఆశీస్ వాళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడు రావట్లేదు అయినా. అట్లా ఎవరు మన దగ్గర ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకప్పుడు ఇది అన్నల ఏరియా చూసేవారు, ఎప్పుడు అన్నలు వచ్చేవారు ఇక్కడికి? ఇక్కడికా? ఇందులోకి అయితే ఒకప్పుడు ఎప్పుడో అంటే మామూలు సంఘపోళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళు పెట్టేటోళ్ళు. వాళ్ళైతే బహిరంగ ఇట్లా వచ్చి అయితే పెట్టేటోళ్ళు. ఎప్పుడు అంతకుముందు గతంలో ఎప్పుడైనా పెట్టారేమో కానీ ఈ గత 5-6 సంవత్సరాలు అయితే ఎప్పుడు పెట్టలేదు. సంత కాపోయినా ఇక్కడ కొంతమందికి వాళ్ళు దళారులకి రాకుండా రేట్లు తగ్గించకుండా పెట్టామని చెప్తుంటారు, నిజమేనది? రేట్లు అంటే వాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్ ఖచ్చితమైన రేట్లు నడిచినాయి, నిజమే అది. అది నిజం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరిష్టాసారం అయిపోయింది వాళ్ళు. ఎందుకంటే భయం అనేది లేదు. ఇప్పుడు మేము కాటా పెట్టాము, నా కాటా కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళతో రేపు కొట్టడం అనేది జరిగింది, ఏదైనా చేయగలరు. ఆ భయం ఉంటుంది కాబట్టి నేను చేయలేను కదా, మోసం అనేది చేయలేను కదా. ఇప్పుడు ఏముంది, నేను ఇంత మాట చెప్పిన నేనైనా చేయొచ్చు, చెప్పలేము కదా. నిజం మాట్లాడారు. అది అంటే వాళ్ళు ఉండడం మంచిది అంటారా? వ్యాపారం విషయంలో అయితే వాళ్ళు ఉన్నప్పుడే బాగా నడిచింది. ఖచ్చితమైన రేటు 40 రూపాయలు చెబితే 40 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చాం. మాకు వచ్చే 3 రూపాయలు 4 రూపాయలు చూసుకొని ఇచ్చేసేటోళ్ళం. బాగుంది అప్పుడు. ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అవతలాడు మోసం చేసినప్పుడు మేము కూడా చేయవలసి వస్తుంది. అవతలాడు 50 రూపాయలు అన్నప్పుడు నేను ఇవ్వకపోతే నా దగ్గర రాడు కదా కస్టమర్, నేను కూడా చేయవలసి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ కాటా మీద 40 రూపాయలు ఇస్తాను అంటున్నా, అది ఇవ్వట్లేదు, నాకు 50 రూపాయలు కావాలంటున్నా, నేనేం చేయాలి? లేకపోతే నా వ్యాపారం పోతుంది. నేను దీని మీద 40 రూపాయలు ఇస్తాను అంటాను, నేను 45కి అట్లా అమ్ముతున్నాను కాబట్టి, 46కి అమ్ముతున్నాను కాబట్టి. మరి ఈ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఈ సమస్య పోవాలంటే జనాలల్లో వాళ్ళకి ఒక ఇది రావాలి. ఊర్లో ఉన్నోళ్ళు కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు ఇట్లా అమ్మాలి, ఇట్లా చేయాలని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా లేరు అంటే ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి ఊర్లో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళు ఇట్లా చేయాలని వాళ్ళు చెప్పాలి. ఊర్లో ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు వస్తున్నారు ఊర్లోకి, ఇష్టసారంగా కొంటున్నారు కాబట్టి ఊర్లో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళు వాళ్ళు కూడా కొంతమంది కరెక్ట్ చెప్పలేకపోతున్నాను. నేను వెళ్ళి కొంతమంది చెబుతున్నాను, ఈ కాటా మీద ఎట్లా ఇస్తాను అని చెబుతున్నాను. అయినా సరే వాళ్ళు మాకు ఎక్కువ కావాలంటున్నారు. ఎక్కడి నుంచి ఇవ్వాలి? నా జేబులో డబ్బులు అయితే ఇవ్వలేను కదా.
మార్జిన్ ఒక 5 రూపీస్ 4 రూపీస్ లేకుండా చేయలేను. వ్యాపారం అంటే అలా మార్జిన్ ఉండాలి కదా. కూలీలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇవన్నీ అక్కడ నుంచి రావాలి, తీసుకెళ్ళాలి. అది అట్లా. అప్పుడు ఏం చేసేటోళ్ళు వాళ్ళే చెప్పేటోళ్ళు, ఇంతకు తీసుకోవాలి ఇంత. అప్పుడు వాళ్ళకి మాకు ఇంత ఇది ఉండేది కాదు. ఇప్పుడు మీ ఎంతమందికి చెబుతాం మేము? ఇప్పుడు మీలాగా ఎంతమంది వస్తారు ఇక్కడికి? చాలామంది, వీళ్ళందరూ వచ్చేటోళ్ళు అందరూ. ఈ కొండపల్లి సంతకి ఎక్కువ ఫేమస్ ఏంటి? సరుకు వస్తుంది, బాగా వస్తుంది. ఇప్పు పూలు, గారబద్దలు, చింతపండు, చుట్టుపక్కల బాగా ఊర్లు ఉన్నాయి కాబట్టి. ఎన్ని గ్రామాలకి ఈ సంతది? చాలా గ్రామాలు ఉన్నాయి. ఇటు పువ్వార్తి నుంచి ఉన్నాయి. పువ్వార్తు, బట్టిగూడెం, ఇటు వచ్చి కౌరుగట్ట, అటు వెళ్ళి కంచెల, ఇవన్నీ. ఇటు నుంచి వచ్చి దామారం, ఇటు వెళ్తే కోమటపల్లి, రేగపల్లి, ఇటు వెళ్తే తిమ్మిరిగూడెం, అటు కమలాపురం, నరసాపురం, ఇట్లా చుట్టూ చాలా ఊర్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి ఎక్కువ వస్తారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇదే పెద్ద సంత. ఇంకేమున్నాయి ఇంకా ఇది కాకుండా సంతలా? ఇది కాకుండా అంటే మరి చుట్టుపక్కల అయితే అటు ఉంది, మళ్ళీ భీమారాన్ని ఉంది కానీ అది పెద్ద సంత ఏం కాదు. ఇది పెద్దది, ఇదే పెద్ద. వారానికి ఒకసారి భీమారం ఉంది కానీ అది అంత పెద్ద సంత ఏం కాదు, అంటే కొద్దిగా వస్తారు. పెద్ద సంత అంటే ఇదే. ఇప్పటికీ చూస్తున్నాం, కనిపిస్తుంది మనకి. ఎంత డెవలప్ అయినా వస్తు మార్పిడి ఉందంటారు, కానీ దానికి కూడా కారణం ఆదివాసులే. వాళ్ళు అభివృద్ధి లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఒక మిత్రుడు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా వచ్చి వీళ్ళకి వస్తు మార్పిడి వల్ల వచ్చే లాభం ఏంటి, డబ్బు తీసుకుంటే వచ్చే నష్టమా లాభమా అనే విషయాన్ని వీళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళలోనే మార్పు వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొండపల్లి సంతలో ఇది ఒకటే కాదు, విప్పు పువ్వే కాదు, రకరకాల వస్తువులు ఉంటాయి. ఈ ప్రాంతంలో దాదాపు 7 గ్రామాలు కానీ అన్ని గ్రామాలకి అతిపెద్ద సంత ఏదంటే కొండపల్లి. ఇక్కడ గతంలో మావోయిస్టులు వచ్చేవారు, వాళ్ళకి కావాల్సిన సరుకులను కొనుక్కెళ్ళారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళకి సానుభూతి పనులు వచ్చి ఈ సంత మీద ఆధారపడేవారు. ఇక్కడ పువ్వర్తి కానీ హిడ్మాకు సంబంధించిన కానీ ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తే కొంత దూరంలో పెద్ద పెద్ద బండరాలు కనిపిస్తాయి, అదే దామోదర్కి అడ్డ. ఆ దామోదర్ కూడా అక్కడి నుంచి ఫోటోలు దిగి మీడియాకి రిలీజ్ చేసిన వ్యక్తి. ఈ ప్రాంతం అన్నలకి పెట్టని కోట, వాళ్ళ సామ్రాజ్యం అన్నది చాలా స్పష్టంగా చెప్పచ్చు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు పూర్తిగా పోలీసుల క్యాంపుల మధ్యలో నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు. కానీ ఆదివాసీలు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నీ పేరేం పేరు, ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? గతంలో ఇక్కడికి అన్నలు వచ్చేవారని ఉండేది, వచ్చేవారా లేదా? వాళ్ళు రాకపోతే వ్యాపారం తగ్గిందా పెరిగిందా? లేదు, వ్యాపారం అంటే తగ్గింది. కొట్టు ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు. వాళ్ళు గతంలో వచ్చేవారా? గతంలో అంటే వచ్చేటప్పుడు ఏం కొనేవారు ఇక్కడ ఎక్కువ? ఇది ఉన్న సామాన్ కొనేటోడు. అంటే వీటితో ఏం పని ఉంటుంది వాళ్ళకి? లైట్ కావాలా, లైట్ తీసుకుంటారు. ఇంకా అంటే ఏదో వాచ్ కావాలో వాచ్ తీసుకుంటారు. ఉన్న సామాన్ తీసుకుంటారు. చార్జర్లు అవి? చార్జర్ అంటే కరెంట్ లేనప్పుడు కరెంట్ ఇక్కడే అది డీసీ చార్జర్ కదా తీసుకుంటారు. అందరు కలిసి వచ్చేవారా, ఒక్కొక్కరు వచ్చేవారా? లేదు, వాళ్ళు సివిల్ డ్రెస్లో వస్తారు. అంటే ఇప్పుడు రావట్లేదు కదా వాళ్ళు? లేదు లేదు లేదు. వ్యాపారం పడిపోయిందా, తగ్గిందా, పెరిగిందా? వ్యాపారం ఇప్పుడు తగ్గిపోయినట్టే. అంటే వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చేవారా, వచ్చేవారు కదా పోలీసులు వచ్చేవారా? పోలీసు లేదు లేదు, అప్పుడు లేదు పోలీసు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఉంటే బాగుందా లేకపోతే బాగుంది ఇక్కడ? లేదు, లేకపోతే అది అందరికీ మంచిది కదా అంటున్నారు. ఎలా? దాన్ని రోడ్డు పోయినారు, ఏదైనా మంచి పని పోయినారు, చేయనియారు. ఇప్పుడు ఏది చేసినా పర్వాలేదు. ఎవరు ఎక్కువ వచ్చేవారు ఇక్కడ అన్నల్లో? ఏ దళం? అది పేరు తెలియదు. అయితే వచ్చేవాళ్ళు కరెక్టే, కాకపోతే ఎవరు వచ్చేవాళ్ళు ఏ దళం మాకు ఆ సంగతి తెలియదు. డబ్బులు ఇచ్చారా? డబ్బులు అంటే పైసలు ఇచ్చేవారా? పైసలు సామాన్ తీసుకుంటే పైసలు ఇస్తారు. కానీ ఇప్పుడు రాకపోవడం వల్ల బాగుందంటావు? నా గురించి కదా, అందరికీ మంచిగుంటే నాకు కూడా మంచిది. అప్పుడు రోడ్డు లేకపోతే ఎలాగొచ్చేవాడు మరి చర్లపల్లి నుంచి? మేము ఈ దారి భీమారాం దారి. ఇప్పుడు ఈ దారి పామిడి దారి. ఏ దగ్గర నీకు? బాగుందా భీమారం బాగుందా? భీమారం కొంచెం దగ్గర ఉండే. రోడ్లు ఉన్నాయా ఇప్పుడు? రోడ్డు పోయలే కదా ఇంకా. కొన్నాం, కూసాం కొన్నాక వచ్చినాం. ఎంత దూరం ఇక్కడికి ఉన్నది
20 కిలోమీటర్లు ఉంటాయి. ఇక్కడ నడుచుకుని వస్తారా? అవి ఉంటుంది అంత ఉంటుంది 20. ఎన్నింటి బయలుదేరా పొద్దున్నే? పొద్దున 8. 8కా? 2 గంటలు వచ్చారు. మీ ఊర్లో గతంలో ఉండేవారు అన్నలు ఎవరు మావోయిస్టులు? రా ఆ? ఇప్పుడు రా ఆ. ముందు వస్తున్నాడు కానీ ఇప్పుడు రా ఇప్పుడు లేరా? వెళ్ళాడు. ఎవరు ఉండేవారు ఎక్కువ అక్కడ ఎక్కడ నీ దగ్గర? మాకు ఎవరు లేడుగా. అవి వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఎందుకు? అప్పుడు ఆడు చీకలు చేస్తారే చీకలు చేసుకున్నాడు. అంటే మాకు ఇది పొలం పని అనేది చేస్తే వాళ్ళు చీకలు చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది. వస్తు మార్పిడి పద్ధతి ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి కొండపల్లి సంత నిదర్శనం. ప్రస్తుతం మనతో పామిడి సందన ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన అడిగి ఏం తీసుకొచ్చారు వాళ్ళు, ఏమిచ్చి ఏం కొంటారు విషయం ఉంటుంది. తమ్ముడు, పామిడి నుంచి వచ్చారు మీరు, ప్రతి వారం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తీసుకొచ్చారు, నువ్వు వాళ్ళకి ఏమిచ్చి వాళ్ళ దగ్గర బయట మొస్సు తీసుకుంటావు? అంటే వాళ్ళు మన వాళ్ళ ఇక్కడే లోకల్ వాళ్ళు వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు. మనం వాళ్ళు ఇచ్చే చింతపండుకి అయితే బంగాళదుంప ఉల్లిపాయ బదిలీ చేస్తాం, అలాగే బియ్యం ఇస్తాం. వాటికి డబ్బులు అయితే 40 రూపీస్ కిలో తీసుకుంటాం. మనం కొంచెం చూసుకొని ఇచ్చేస్తాం సేట్లకి. ఎందుకు క్యాష్ ఇవ్వకుండా వస్తారు? బియ్యం వాళ్ళకి వస్తువు ఏది అడిగితే అది ఇస్తాం మనం. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏమి కావాలి, ఇప్పుడు బంగాళదుంప ఉల్లిపాయ కావాలా, వాటికి బదిలీకి ఇస్తాం. వాటికి పైసలు కావాలంటే మనీ కావాలి, మనీ అంటే మనీ ఇస్తాం. దానికి వాల్యుయేషన్ చూసి ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలకు డబ్బులు ఇస్తాం. గతంలో ఇక్కడికి అన్నలు వచ్చేవారా? అన్నాలంటే ఇక మన గతంలో మనం ఎక్కువ రాలే, మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు. నేను ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నా. మొత్తం ఆ ఏరియా మొత్తం అదే కాబట్టి అప్పుడు ఉండేవాళ్ళేమో. కానీ అప్పుడు వాళ్ళ టైంలో వస్తు మార్పిడి లేదు. ఇప్పుడు మరి వస్తు మార్పిడి ఫస్ట్ నుంచి ఉంది. ఇవే కాదు, కూరగాయలు ఇస్తాం, బెండకాయలు ఇస్తాం, రేటు బట్టి ఈక్వల్గా చూసి ఇస్తాం. మనకి ఆ రేటు 40 రూపీస్ ఉందనుకో, 40 రూపీస్లో బెండకాయ కిలో దొరికితే అదే ఇస్తాం. అట్లా ఎక్కువ దొరికితే దాంట్లో కట్ చేసి ఇస్తాం అట్లా. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారా లేరా? ఇప్పుడు మన ఇక్కడ సంతలో అయితే అందరూ ఇప్పుడు ఎంత ప్రజెంట్ వాళ్ళు వస్తారా లేదా అనేది మనం చూసుకునేది ఉండదు. వ్యాపారస్తులు వస్తూ ఉంటారు, ఇక వాళ్ళు కస్టమర్ వస్తే వాళ్ళని చూసుకోవడం సరిపోద్ది. అంత క్యాంపులు పడ్డ తర్వాత ఇక అంత ప్రభావం. అంటే వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా? అంటే మారేదాన్ని బట్టి ఉంది. అప్పుడు రోడ్డు లేదు, జనాలకి పాపం బాగా ఇబ్బంది పడేవాళ్ళు. తీసుకురావడానికి మోసుకొని రావడానికి కొద్దిగా ఇబ్బంది పడే. ఇప్పుడు బస్సులో వస్తారు, ఇక్కడ దింపుకుంటారు, కొంచెం సులువైంది వర్క్. తర్వాత మనకి ఇక్కడ వచ్చి మా దగ్గర నుంచి కూడా సేట్లు తీసుకురావడం, సేట్లు కూడా కొనడానికి వస్తారు, ఇక్కడికి వస్తారు. మేము ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మేది. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిది. కొంచెం రేటు కూడా కస్టమర్కి ఎక్కువ వస్తుంది ఇప్పుడు. కస్టమర్ కంటే ఎవరికి? అంటే పబ్లిక్కి, మనకి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా, వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు 20 రూపీస్ ఉండేది చింతపండు, మేము బట్టాపై అమ్మేసరికి 30 రూపీస్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడే 40 రూపీస్ 50 రూపీస్ కొంటాం. అంటే కస్టమర్ కొంచెం బెనిఫిట్, అంటే రోడ్డు సౌకర్యం ఉండబట్టి.